కాశీలో ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ మీరు ఒకే దగ్గర చూడొచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ ప్లేస్ ఎక్కడో చెప్పేస్తాను. ఇక నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా మేము పొద్దున్నే 6 గంటలకైతే వారాహి దేవి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చామంటే ఈ టెంపుల్ మార్నింగ్ 7 నుంచి 9:30 దాకా మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. ఈ వారాహి మాత కాశీకి గ్రామ దేవత. ఈమె రాత్రంతా సంచరిస్తూ కాశీని కాపాడుతూ ఉంటుందంట. ఇక పొద్దున్నే పూజలు అందుకొని 9:30 వరకు అయితే భక్తులకు దర్శనం ఇచ్చి ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటారంట. ఈ విగ్రహం అయితే అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. మనమైతే ఒక కిటికీలోంచి అయితే చూడాలి. ఇక అక్కడి నుంచి నేరుగా కాశీ విశ్వనాథుడి దర్శనానికి అయితే మళ్ళీ వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలే లైన్స్ లోకి మళ్ళీ వెళ్లి 2-3 సార్లు దర్శనం చేసుకున్నాము. అంత ఖాళీగా ఉన్నింది. ఆ కాశీ విశ్వనాథుడి దగ్గర దండ తీసి పూజారి నాకైతే మెడలో వేశాడు. ఇంకా అది వేసుకొని అయితే కాశీ మొత్తం తిరుగుతా ఉన్నాను నేను. ఇక అక్కడ నుంచి అన్నపూర్ణ భోజనశాల దగ్గరికి వచ్చి భోజనం అయితే చేసుకొని కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాము. తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. మేమైతే ఒక ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేసాము. ఇక్కడ మీకు రూమ్స్ దొరకాలంటే ఏం చేయాలో నేనైతే రాబోయే వీడియోస్ లో పెడతాను. ఇక ఈవినింగ్ అయితే కాశీ స్ట్రీట్స్ మీద పడ్డాము స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి. ఈ వంకాయ బజ్జీ అయితే స్పైసీగా అదిరిపోయింది. ఇక అక్కడే కొంచెం మళ్ళీ షాపింగ్ చేసుకుని ఘాట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఊరువరే ఇక్కడ ఈ పిల్లకాయలు చూడండి ఎంత అదృష్టవంతులో. ఘాట్స్ లో క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు పిల్లకలు పంచెలు కట్టుకొని భలే ఉన్నారు అసలు. అలా ఘాట్స్ లో తిరుగుతూ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మణికర్ణిక ఘాట్ లాగా శవాలు అయితే కాలుస్తూ ఉన్నారు. ఇక అక్కడ నుంచి దశస్వమేధ ఘాట్ కి అయితే వచ్చేసాము గంగా హారతి కోసం. ఇక్కడ జనాలు అయితే ఎక్కడి నుంచి వస్తున్నారా గానీ హారతి టయానికి ఘాట్స్ మొత్తం నిండిపోతున్నాయి. మేము కాశీలో 3 రోజులుంటే 3 రోజులు గంగా హారతి చూసుకున్నాము. అంత బాగునింది అసలు. చూడాలనిపిస్తానే ఉనింది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల విషయానికి వచ్చేస్తే మీరు కాశీ విశ్వనాథుడి దర్శనం తర్వాత గేట్ 1 నుంచి బయటకు వస్తే అక్కడ లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది టెంపుల్. ఇదైతే దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. మేము ఆ శివయ్యని గర్భగుడిలోకి వెళ్లి తాకి స్పర్శ దర్శనం చేసుకున్నా అని చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు కూడా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. మీరైతే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.